వారలా వీరిలా ఓవైపు సూపర్ 6 సూపర్ హిట్, మరోవైపు అన్నదాత పోరు. ఏపీలో ఇది అధికార విపక్ష పార్టీల మధ్య జరుగుతున్నటువంటి పోరు. ఇది కూటమి ప్రభుత్వం రేపు భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి పార్టీల పేరుతో నిర్వహిస్తున్నటువంటి సభ కావడంతో ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. ముఖ్యమైన టీడీపీ నేతలు ఇప్పటికే ఈ సభ కోసం అనంతపురానికి చేరుకున్నారు. సభ కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. కూటమి జెండాలతో అనంతపురం రెపరెపలాడుతోంది. ఈ సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, బీజేపీ నేతలు సభకు హాజరవుతారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల్లో జరిగిన సంక్షేమ కార్యక్రమాలు, సూపర్ 6 హామీల అమలు, ప్రజలకు అందించిన సేవల గురించి వివరించబోతున్నారు. మరోవైపు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని సమస్యలే అన్నట్టుగా విమర్శలు చేస్తున్నారు వైసీపీ నేతలు. ఇప్పటికే అన్నదాత పోరు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది వైసీపీ. రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు కొనసాగాయి. కూటమి ప్రభుత్వం రైతుల్ని పట్టించుకోవడం లేదంటూ, గిట్టుబాటు ధరలు లేవు అని, యూరియా సరఫరా చేయడం లేదు అంటూ విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతాంగ సమస్యలపై ఫోకస్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సో ఒకవైపు కూటమి ప్రభుత్వం సూపర్ హిట్ అంటోంది, మరోవైపు వైసీపీ ఏమో సూపర్ ఫ్లాప్ అంటోంది. కేవలం అనడం మాత్రమే కాదు, దీనికి సంబంధించిన కార్యక్రమాలు కూడా చేస్తోంది వైసీపీ. మరి వీరి మాటల్లో ఏది నిజం, ఏది అబద్ధం, ఇందులో అసత్యాలు ఉన్నాయా, అర్ధ సత్యాలు ఉన్నాయా చూద్దాం. రైట్గా ఆంధ్రప్రదేశ్లో సూపర్ 6 సూపర్ హిట్ అంటూ ప్రభుత్వం చెబుతోంది. సో ఈ మేరకు రేపు ఒక భారీ బహిరంగ సభ కూడా నిర్వహించబోతోంది కూటమి ప్రభుత్వం. అట్ ద సేమ్ టైం ఇది సూపర్ హిట్ కాదు, సూపర్ ఫ్లాప్ అంటూ అన్నదాత ఇబ్బంది పడుతున్నట్టు వైసీపీ ఆందోళన కార్యక్రమాలు చేస్తోంది. సో ప్రస్తుతం మనతో డిబేట్లో జాయిన్ అవుతున్నారు వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గారు అండ్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, ఏపీ వ్యవసాయ మిషన్ చైర్మన్. ఇద్దరు మనకు లైవ్లో ఉన్నారు. ఇద్దరికి నమస్తే అండి. రైట్, ముందుగా శ్రీనివాసరెడ్డి గారు. నమస్తే రాజేష్ గారు. ముందుగా శ్రీనివాసరెడ్డి గారు, సో రేపు భారీ బహిరంగ సభ కూటమి ప్రభుత్వం నిర్వహించబోతోంది. సూపర్ హిట్స్ మొత్తం సూపర్ సక్సెస్ అంటున్నారు. సో నిజంగా ఆ స్థాయిలో చేయగలిగారా? ప్రజలకు ఇచ్చినటువంటి మాటల్ని పూర్తిగా నిలబెట్టుకోగలిగిందా కూటమి ప్రభుత్వం? రాజేష్ గారు చెప్పండి. ముందుగా మీకు బిగ్ టీవీ వీక్షకులందరికీ, ప్యానెల్లో మిత్రులు గోరంట్ల గారికి, గోరంట్ల మాధవ్ గారికి అందరికీ కూడా శుభ సాయంత్రం. ఈరోజు మీరు చాలా మంచి అంశాన్ని చర్చకి తీసుకొని వచ్చారు. గత 15 మాసాలుగా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజానీకం యొక్క ప్రయోజనాలే మొదటిగా, అందులోనూ ముఖ్యంగా ఈనాటికి 100కి 80 మంది 70 పైన ఆధారపడి ఉన్నటువంటి రాష్ట్రంగా 68 నుంచి 73% వివిధ సందర్భాల్లో ఈ రాష్ట్రంలో వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వారి యొక్క అభ్యున్నతే లక్ష్యంగా ప్రధానంగా పనిచేస్తూ ఉన్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. మనం చూసాం, గత ప్రభుత్వం ఈరోజు ప్రతిపక్షంలోనూ విపక్షంగానూ ఉంది. ఈ విపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఈరోజు ఆర్డీఓ కార్యాలయాల దగ్గర రైతు పోరు పేరుతోటి, అన్నదాత పోరు పేరుతోటి కార్యక్రమాలు చేయాలని చెప్పి చూస్తూ ఉంది. ఇది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే గత 5 సంవత్సరాల్లో విత్తనం నుంచి విక్రయం దాకా రైతుని అడుగడుగునా దగా చేసినటువంటి ఈ ప్రభుత్వం, రైతాంగానికి అవసరమైనటువంటి అన్ని రకాల పథకాలని నిర్వీర్యం చేసి నీరుగార్చినటువంటి ఆ ప్రభుత్వం ఈరోజు అధికారం పోయిన తర్వాత రైతుల కోసం ఏదో మేము చేస్తున్నాము, మమ్మల్ని నమ్మండి అనేటువంటి ఒక ప్రయత్నం చేసే కార్యక్రమం కోసం ఇది చేయటం తప్పించి, అంటే తాము కోల్పోయినటువంటి అధికారాన్ని, తాము కోల్పోయినటువంటి ప్రజా విశ్వాసాన్ని తిరిగి పొందడం కోసం అబద్ధాలని ఆలనగా చేసుకొని ఈరోజు వీళ్ళు ముందుకొస్తా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో మనం గమనించినట్లయితే ప్రభుత్వం కానీ శ్రీనివాసరెడ్డి గారు, అంటే వైసీపీ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు అన్నదాత పోరుకి బాగానే రెస్పాన్స్ కనిపిస్తుంది. ప్రజలు కదులుతున్నారు, ప్రజలు ర్యాలీగా అవుతున్నారు. సో వాళ్ళు కూడా వైసీపీ తలపెట్టినటువంటి
ఎస్ కట్ అయినట్టుగా ఉంది. ఎస్ మాధవ్ గారు, అంటే రేపు జరగబోతున్నటువంటి సభ ద్వారా మొత్తం సూపర్ హిట్ అనేది అయిపోయింది, సూపర్ 6 అనేది సూపర్ హిట్ అయింది అనేది రేపు కూటమి ప్రభుత్వం ప్రజలకు బహిరంగ సభ ద్వారా వివరించబోతోంది. బట్ మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కూడా ముందుకు సాగుతున్నాయి. అన్నదాత పోరు చేస్తున్నారు. అంటే రైతు ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడు, రైతు ఎక్కడ వేదనకు గురవుతున్నాడు, ఎందుకు అన్నదాత పోరు అనే కార్యక్రమం తీసుకుంది వైసీపీ? రాజేష్ గారు, మొదట మీకు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. శ్రీనివాసరెడ్డి గారికి కూడా గుడ్ ఈవినింగ్. వీక్షకులకు అందరికి కూడా శుభ సాయంత్రం. మొదట నేను చెప్పేది ఏంటంటే, మా ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఏ రకంగా ఉందంటే, ఎద్దేడిస్తే వ్యవసాయం బాగుపడదు, రైతు ఏడిస్తే రాష్ట్రం బాగుపడదు అనే బలమైన నమ్మకం కలిగిన వారు రైతుల పట్ల జగన్మోహన్ రెడ్డి గారు. దుక్కి దున్నేటప్పుడు కానీ, సాలు వాసేటప్పుడు కానీ, ఇతనం వేసేటప్పుడు కానీ, పైరు చేతికొచ్చినప్పుడు కానీ, చేతికొచ్చిన పైరును మార్కెట్కు తీసుకుని పోయేదాకా వైఎస్ఆర్ ఆధ్వర్యంలో నడిచిన ప్రభుత్వం ఖచ్చితంగా రైతుకు సపోర్ట్ చేసింది. ఇది రైతు లోకానికంతా తెలిసిన విషయమే. ఎందుకో ఏమో మొట్టమొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు రైతు వ్యతిరేకి అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతు బాంధవులకు అందరికి కూడా తెలిసిన విషయమే. ఏం లేనా, ఆయన ఎప్పుడైనా రైతుల ఇంటికి పోయినప్పుడు ఎద్దు ఓడిసిందో దున్నపోతుందో అన్నిందో నాకు తెలియదు, కానీ రైతుల పట్ల చాలా వ్యతిరేకంగా ఉంటారనేది, చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకంగా ఉంటారనేది మనకు తెలిసిన విషయమే. మనం ఒకటి గమనిస్తే, రైతులు ఉచిత విద్యుత్ కోసం, ఉచిత కరెంటు కోసం అసెంబ్లీ దగ్గర పోయి రిప్రజెంట్ చేయాలని పోయినప్పుడు బషీర్బాగ్లో చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తుపాకులతో కాల్పించి గుర్రాలతో దొక్కించి 3 సావుకు కారణమైనాడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే రకరకాల రైతులను ఇబ్బందులను పెట్టిన సంగతి రైతు బాంధవులకు అందరికి కూడా తెలిసిన విషయమే. ఈరోజు నిజంగానే క్వాలిటీ బాగుంటే ప్రచారం ఎందుకు అన్నట్లు, లేనోడు లేక ఆలి నమ్ముకుంటుంటే ఉన్నోడొచ్చి ఉద్దరు అడిగినట్లు ఈరోజు రైతులంతా ఎరువులు లేక ఆంధ్ర రాష్ట్రం అంతా అల్లాడిపోతుంటే, ఈడ ఒక 300-400 కోట్ల రూపాయలను వెచ్చించి వారు సభను, ప్రభుత్వ డబ్బులను, ప్రభుత్వ సొమ్మును, ప్రజల సొమ్మును ఆయన వెచ్చించి ఈరోజు ఈ సభను పెట్టి ఆడంబరానికి పోతున్నాడు. కత్తెగొడిది నెత్తెగొడిది అన్నట్ల ఉంది ఆయన వ్యవహారం. కత్తెగొడిదో తెలియదు. అంటే మీరు ఏమనుకుంటారు మాధవ్ గారు, అంటే ఇప్పుడు ఎరువులు ప్రాపర్ గా రైతులకు అందించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని మీరు చెప్తున్నారు. దానికి కారణం ఏంటి అనుకుంటున్నారు? అంటే వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ప్రభుత్వానికి ఇష్టం ఉండదు అనుకుంటున్నారా? రాజేష్ గారు చెప్పండి. ఎస్, ఈరోజు రైతులకు సకాలంలో వాళ్ళు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు కానందుకే రైతు లోకమంతా కూడా ఈరోజు పార్టీలకు అతీతంగా రైతు లోకమంతా కూడా బజార్లోకి రావడం జరిగింది. రైతులంతా ఉద్యమించడం జరిగింది. రైతులంతా ఉద్యమించి ఆర్డీఓల దగ్గరికి పోవడానికి వస్తే పోలీసు బలగాలు ఎక్కడికక్కడ 30 పోలీస్ యాక్ట్ని ఫోర్స్లోకి తీసుకుని వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లను అరెస్ట్ చేయడం జరిగింది. రైతులను చెల్లాచెదురు చేయడం జరిగింది. కొన్ని చోట్ల లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది. ఇంత నిరంకుశంగా రైతుల పట్ల ఈ ప్రభుత్వం ఎందుకుంది అని ఈ సందర్భంగా నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. రాజేష్ గారు, శ్రీనివాసరెడ్డి గారు, సో ఏమీ చేయకపోయినా కేవలం ఆర్భాటానికి ప్రభుత్వం వెళ్తుంది, ఆర్భాటంగా అన్నీ చేసేసామని ఒక రకమైనటువంటి కలరింగ్ ఇవ్వడం కోసం మాత్రమే ఈ రక కార్యక్రమం తీసుకుంది. నిజంగా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు, నిజంగా ఎరువులు లేక ఇబ్బంది పడుతున్నారు, గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్నారు అనేది వైసీపీ చేసినటువంటి వర్షన్. సో వాళ్ళు దాంట్లో భాగంగానే కార్యక్రమాలు తీసుకుంటున్నారు. శ్రీనివాసరెడ్డి గారు. రాజేష్ గారు, సహజంగా ప్రతిపక్షం తన పాత్ర తను చేసుకోవాలి కాబట్టి ఉన్నదో లేనిదో వండి వార్చాల్సినటువంటి అవసరం ఉంది. మాధవ్ గారు ఓ పోలీస్ అధికారిగా గతంలో పనిచేశారు. నాకు తెలిసినంతవరకు వారికి విషయ పరిజ్ఞానం ఉంటుంది. వారు బషీర్బాగ్లో విద్యుత్తు ఉద్యమంలో జరిగినటువంటి, అది విద్యుత్తు ఫ్రీ కరెంట్ కోసం జరిగింది కాదు, విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా జరిగినటువంటి కార్యక్రమంలో ఆ రోజు అసెంబ్లీ ముట్టడిలో పొరపాటుగా జరిగినటువంటి ఒక సంఘటనలో దురదృష్టం 3 ప్రాణాలు కోల్పోయారు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులు
భూమి కోసం భూమికి పట్టాలు ఇవ్వమని అడిగితే నల్లగొండ జిల్లాలో దేవరకొండ ప్రాంతంలో 9 మంది రైతుల్ని కాల్చి చంపిన చరిత్ర రాజశేఖర రెడ్డి గారిది, జగన్మోహన్ రెడ్డి తండ్రి గారిది. మాధవ్ గారికి తెలుసు. ఆ రోజు వీరు పోలీస్ అధికారిగా బహుశా నేను అనుకోవటం ఉండుంటారు. వీరు పోలీస్ కాల్పుల్లో ఒక్క నిమిషం ఆగితే 9 మంది చనిపోయారు. ఇది ఫ్యాక్ట్. రైతుల్ని ఇక్కడ ఆగితే నేను చెప్పింది చెప్తురు కానీ అది ఉచిత విద్యుత్ కాదు. ఉచిత విద్యుత్తునే కాకుండా ఆ రోజు ఉచిత విద్యుత్తునే కాకుండా మాధవ్ గారు సంపూర్ణ రుణమాఫీ, రైతులకు సంపూర్ణ రుణమాఫీ కాదు, రైతులను సోనియా గాంధీ సంపూర్ణ రుణమాఫీ వ్యవసాయం పండుగ అన్నవారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే రైతుకు ప్రతిరూపం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దీన్ని కాదంటారా మీరు శ్రీనివాసరెడ్డి గారు? ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వారు ఉచిత విద్యుత్ అబద్ధమా? సంపూర్ణ రుణమాఫీ చేసిన అబద్ధమా? లేకపోతే రైతులు రాజుని చేయాలనుకునేది అబద్ధమా? లేకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతుకు ప్రతిరూపం అనేది అబద్ధమా? చెప్పండి, మీరు చెప్పండి. ఎవరు కూడా రైతులు, ఏ ఒక్క రైతు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని దైవంగా భావించినారు. సరే, వన్ సెకండ్ మాధవ్ గారు మీరు చెప్పిన పాయింట్స్ వారు విన్నారు. మాధవ్ గారు మీరు చెప్పిన పాయింట్స్ వారు విన్నారు. సో ఆయన రెస్పాండ్ అవుదాం అనుకుంటున్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు మీరు మాట్లాడండి. మాధవ్ గారు, మీ టర్మ్ లో మీరు చెప్పినవన్నీ నేను విన్నాను, మధ్యలో మాట్లాడలేదు. మీరు మధ్యలో వచ్చినా నేను విన్నాను, నన్ను చెప్పండి. రాజశేఖర్ అయ్యో, నేను వాస్తవాలే చెప్తాను. మీరు ఒక అధికారిగా ఉన్నారు, మీకు తెలుసు కాల్పులు చేశారా లేదా, 9 మందిని చంపారా లేదా, అది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారా లేదా మీకు తెలుసు. సత్యం మీరు చెప్పండి. రెండవది, రైతు పక్షపాతి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, మీకు తెలుసు రాయలసీమలో ఫ్యాక్షన్ అంటే ఇక్కడ కరువు కాటకాలతో విలసిల్లుతా ఉంటే ఫ్యాక్షనే ఒక వృత్తిగా మార్చుకొని, నేరాలే ఒక వృత్తిగా, హత్యలే ఒక వృత్తిగా మార్చుకొని ఇక్కడ చెడ్డ పేరు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతానికి తెలుగు గండ, హంద్రి నీవ, గాలేరు నగరి ఈ ప్రాజెక్టు ద్వారా నీటిని తీసుకొని వచ్చి రాయలసీమను సస్యశ్యామలం చేసింది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ రైతుల పక్షాన నిలిచి వారి పిల్లలందరికీ అందులో నుంచి మెరుగైన విద్యను అభ్యసించిన వారికి ఐటీ టెక్నాలజీ తెలుగుదేశం 2014 నుంచి 2019 వరకు 60,000 కోట్ల రూపాయలు రాయలసీమను పూర్తి చేయండి. శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత పూర్తిగా విన్న తర్వాత మీరు రియాక్ట్ అవ్వండి. నేను అనేది ఏమంటే నీళ్లు తెచ్చినారు అన్న మాట మాట్లాడుతున్నారు ఆయన. చెప్పండి, మీ వర్షం చెప్పండి. నీళ్లు తెచ్చారని చెప్తున్నారు, ఎప్పుడెప్పుడు నీళ్లు తెచ్చారో వారు చెప్తున్నారు. చెప్పండి మీరు శ్రీనివాస్ రెడ్డి గారు మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. గాలేరు నగర్ ఎవరిది? రాయలసీమ ఈ రోజు కర్నూలు జిల్లాలు బతుకుతున్నాయంటే రాయలసీమని రతనాల సుజల స్రవంతి అంద్రినీవ ప్రతి నిజంగానే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో కృష్ణదేవరాయలు గారు ఏ రకంగా ఆలోచించినారో రైతుల పక్షాన, వాగులు వంకలు నిండాలా, అన్ని కాలువలు డ్యాములు నిండాలా, రైతులు సస్యశ్యామలంగా ఉండాలి అన్న భావనతో. సార్ చెప్పండి శ్రీనివాసరెడ్డి సార్. చెప్పండి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి. మీరే నీళ్లు వారించినట్టున్నారు. మీ హయాంలో రక్తం మారింది, రాయలసీమలో మీ హయాంలో రక్తం మారింది సార్. అంటే ఇప్పుడు ఆ మాట అంటే దానికి ఇంకా ఒక మాట ఎప్పటికప్పుడు అధునాతనమైనటువంటి టెక్నాలజీని తీసుకొని వచ్చి అధునాతనమైనటువంటి పద్ధతుల ద్వారా రైతుని రాజుగా చూడాలి అనేటువంటి సంకల్పం చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఇజ్రాయెల్ టెక్నాలజీని తీసుకొచ్చారు. ఈ రోజు అనంతపురంలో హార్టికల్చర్ హబ్గా డెవలప్ అయింది అని అంటే అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ధోరణి. ఈరోజు మీరు మాట్లాడాలని మాట్లాడితే మేమేం చెప్పలేము, కానీ వాస్తవం ఏంటి? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే భూములకు విలువ పెరిగింది, రైతు రాజుగా బతికినాడు, భూములకు విలువ పెరిగింది, ప్రతి ఎకరానికి నీళ్లు అందించిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది,
వారి నిన్న కుమారుడు మొన్నటి దాకా మీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ గారిని హయాంలో వారి హయాంలోనే వారిద్దరు హయాంలోనే రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే అనంతపురం జిల్లాలో ప్రతి ఎకరాకు నీళ్లు ప్రతి Right. ఎకరాకు నీళ్లు ఇవ్వడమే కాదు. రైట్ మాధవ్ గారు అంటే ఇప్పుడు వైఎస్ హయాం కాదు ఇక్కడ ప్రజెంట్ మాట్లాడదాం. మాధవ్ గారు ప్రజెంట్ మాట్లాడదాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది ఇప్పుడు సూపర్ సిక్స్ హామీల విషయంలో ప్రజలు సంతృప్తిగా లేరా, వైసీపీ సంతృప్తిగా లేరా? సూపర్ సిక్స్ సూపర్ హిట్ జీడిపల్లి బైడివాని చెప్పకి 980 కోట్లు శాంక్షన్ చేస్తే 30% పనులు పూర్తి చేస్తే పక్కన పడేసి కూర్చున్నారు. తెలంగాణలో మీరు ఈ రాయలసీమలో మీరు ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు ఇక్కడ నీళ్లు పారించామని. నీళ్లు కాదు, కరువు పారించి జనాన్ని దరిద్రంలో ఉంచి భిక్షమెత్తుకునే స్థితికి తీసుకురావాలి అనేటువంటి మీ ఫ్యాక్షన్ ఆలోచన. దాని ప్రకారం జరుగుతుంది తప్ప 20 లక్షల ఉద్యోగాలు ఏమైనాయి, నిరుద్యోగ భృతి ఏమైంది మీరు చెప్పండి సార్. శ్రీనివాసరెడ్డి సార్, సూపర్ సిక్స్ లో భాగమే కదా. 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? ఉద్యోగ భృతి ఎవరికి ఇచ్చినారు? ప్రతి మహిళకు 1500 చెప్పండి. మాధవ్ గారు సో మీ ప్రశ్నలు వారు విన్నారు. శ్రీనివాసరెడ్డి గారు, సూపర్ సిక్స్ అంటే మొత్తం అన్ని ఏవైతే హామీలు ఇచ్చారో టోటల్ గా టాప్ టు బాటం అన్ని ఫుల్ఫిల్ అయితేనే విజయోత్సవాలు చేయాలి. అసలు ఏమీ ఇవ్వకుండా అంటే చాలా వరకు సూపర్ సిక్స్ లో కొన్ని అవ్వచ్చు, ఇంకా చాలా వరకు పెండింగ్ లో ఉన్నాయి కదా, వాటి సంగతి ఏంటనేదే మాధవ్ గారు అడుగుతున్నటువంటి ప్రశ్న. రైట్, ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు మనకి క్లారిటీ లేనప్పుడు మీరు మాట్లాడండి. మనకి క్లారిటీ లేనప్పుడు దాన్ని కన్ఫ్యూజ్ చేయటం అనేటువంటిది ఒక పరిస్థితి. రైట్ మాధవ్ గారు మీరు మాట్లాడకండి, శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడతారు. శ్రీనివాసరెడ్డి గారు, అదే అంటే సూపర్ సిక్స్ లో చాలా వరకు పెండింగ్ లో ఉన్నాయి, జాబ్స్ విషయం ఏంటి, నిరుద్యోగ భృతి ఏంటి అని అడుగుతున్నారు. విందాం వారి వివరణ విందాం. మాట్లాడండి శ్రీనివాసరెడ్డి గారు. మాధవ్ గారు ఏంటంటే క్లియర్ గా ఉన్నటువంటి విషయాన్ని కన్ఫ్యూజ్ చేసి జనాన్ని అయోమయంలో, ఇది వైసీపీ పాలసీ అనుకోండి, అది వారి తప్పేం కాదు. కానీ నేను చెప్పేది ఏంటంటే వాడు ప్రశ్న అడిగారు సూపర్ సిక్స్ ఏంటి అని. నేను చెప్తున్నాను సూపర్ సిక్స్ అంటే 6 పథకాల మీద మనం మాట్లాడిన దాంట్లో ఇప్పటికే ఒక సంవత్సర కాలం తిరిగి వచ్చేటప్పటికే 4 పథకాలను మనం అమలు జరిపి మిగతా 2 పథకాలకి సన్నద్ధం అవుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో నేను ఇప్పుడేమి ఆ ప్రభుత్వం మీద విమర్శలు చేయటం లేదు, అది అప్పుల పాలు చేసింది పరిస్థితులు అవన్నీ నేను చెప్పట్లా. ఒక సంవత్సరంలో 4 పథకాలు అంటే 65%, 66% అమలు జరిపాం. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 2000 నుంచి 3000 పెన్షన్ పెంచుతానని చెప్పి ఒక సంవత్సరం వదిలేసి మిగతా 4 సంవత్సరాలు సంవత్సరానికి 250 రూపాయల చొప్పున మురుగుతా ఆ పథకాలను అమలు చేసినటువంటి వారు 14 నెలలు కూడా ఓర్చుకోలేక ఏమి జరగలేదని చెప్పి మాట్లాడే ప్రయత్నం చేయటం అంటే అర్థం ఉందా అండి? ఈరోజు ఇప్పుడు పెన్షన్ 4000 అన్నాం, గమ్ము 4000 ఇటువే కాకుండా 4000 ఇస్తాము అని చెప్పిన రోజు నుంచి లెక్క కట్టి మొదటి నెలలో అదనంగా 3000, అంతకుముందు గడిచిన ప్రభుత్వం ఏర్పాటుకి గడిచిన 3 నెలల పెన్షన్ కూడా కలిపి 7000 ఇచ్చాం. 7000 రూపాయలు ఆ నెల ఇచ్చాం. తర్వాత నుంచి 4000, 6000 వికలాంగులకి, ఈ డయాలసిస్ పేషెంట్స్కి 10,000, ఎవరైనా అసిస్టెన్సీ కావాల్సి వస్తే 15,000. ఇది రెగ్యులర్ గా 1వ తారీఖు నాడు తీసుకుపోయి ఆ రోజు సెలవు వస్తే ముందు రోజే పంచొచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం చేస్తా ఉంది. అది ఒకటి అయిపోయింది. గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 ఇస్తారని చెప్పాం. 3 గ్యాస్ సిలిండర్లు ఇప్పటికే 2 ఇవ్వడం జరిగింది. 3వ దాని వాటా ప్రకారం 3వది కూడా ఇస్తాం. 3వ అంశం, ఈ రోజు అన్నదాత సుఖీభవ ఏదైతే 20,000 రూపాయలు ఇస్తామన్నామో వైఎస్ఆర్సీపీ లాగా మేము అబద్ధాలు ఆటల్లా 12,000 ఇస్తామని 7,500కి రాలా. మేము 20,000 ఇస్తానన్నటువంటి దాన్ని 20,000 రూపాయలు అక్షరాల రైతుకు చేరే విధంగా రాష్ట్ర వాటా 14,000, కేంద్ర ప్రభుత్వం వాటా 6,000 కలిపి 20,000 రూపాయలు చేరే దాంట్లో మొదటి విడతగా 7,000 రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం 5,000, కేంద్ర ప్రభుత్వం 2,000 ఇచ్చాం. స్త్రీ శక్తి రాష్ట్రంలో మహిళలందరికీ రాష్ట్ర వ్యాప్తంగా దాని మీద చాలా వివాదం చేశారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లే దానికోసం మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తే ఇప్పటికే 1 కోటి మంది మహిళలు ఆ బస్సుల్లో ఈ మాసం కాలంలో ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 9వ తేదీ వరకు గడిచినటువంటి 24 రోజుల్లో
కోటి మంది మహిళలు కానీ ఈ ఆ పాయింట్ బస్సులో దగ్గర, ఆ ప్రయాణం ఫ్రీ చేసి బస్ దగ్గర శ్రీనివాస్ వారు రెడ్డి గారు, ఆనందపడతా ఉన్నటువంటి ఫ్రీ బస్ దగ్గర చాలా మంది ఆటో డ్రైవర్లకు మాకు ఉపాధి కోల్పోయాము, ఆటోలు మేము అంటే అద్దెకు తీసుకొస్తాము లేకపోతే లీజుకు తీసుకుని నడుపుకునే వాళ్ళము, మా పొట్టగొట్టింది ఈ హామీ వల్ల ప్రభుత్వం అనేది చాలా వరకు కొంత ఒక ఇబ్బంది మాత్రం ఇవాళ ప్రభుత్వం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అదొకటి ఉంది. ఖచ్చితంగా రాజేష్ గారు, ఖచ్చితంగా ఈ ఉచిత ప్రయాణం వల్ల మహిళలు రాష్ట్ర ప్రజానికానికి మేలు జరుగుతూ ఉంది. ఈ మేల్లో నుంచి కొంత వాటా తీసి ఖచ్చితంగా ఆటో డ్రైవర్స్ లేదా బాడుగ ఆటోలు నడుపుకునేటువంటి ఆటో కార్మికులకి ఆ సోదరులందరికీ కూడా ఖచ్చితమైనటువంటి సహాయ సహకారాలు సపోర్ట్ ఏం కావాలో దానికోసం ప్రభుత్వం ఒక అధ్యయన కమిటీని వేసింది. ఆ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఆటో డ్రైవర్లకు కానివ్వండి, ఆటో ఓనర్స్ కానివ్వండి, బాడుగులకు ఆటోలు తెచ్చుకుని నడుపుకునేటువంటి వారందరికీ కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది. ఇంత కోట్ల మంది ప్రజానీకానికి మాధవ్ గారు అంటే టోటల్ గా వైసీపీ అభ్యంతరం ఏంటి? అసలు సూపర్ 6 అనేది ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదని మీరు కూడా చెప్పలేరు కదా. ఇప్పుడు ఏ ఒక్క హామీ అమలు కాలేదని కూడా చెప్పడానికి అవకాశం లేదు, కొంతవరకు అమలు చేయగలుగుతున్నారు. కానీ మిగిలిన వాటి గురించి మీకు అభ్యంతరమా? టోటల్ గా సూపర్ 6 లోని ప్రతి హామీ సమగ్రంగా సంపూర్ణ ఏ ఒక్క హామీ రాజేష్ గారు చెప్పండి. సూపర్ 6 లో ఏ ఒక్క హామీ కూడా సమగ్రంగా సంపూర్ణంగా అమలు కాలేదు అన్నది నా వాదన, మా పార్టీ వాదన కూడా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆ రోజు ఉచిత బస్సు అనే మాటను మీరు చెప్తారు, ఈరోజు ఏం చేస్తున్నారు? కొన్ని బస్సులకే పరిమితం చేసి, అది కూడా గంటకు 2 గంటలకు బస్సు వస్తే ఆ బస్సులో కూడా ఆడల్లో ఒకరికొకరిని కొట్టుకునే పరిస్థితులను కూడా మనం చూస్తూ ఉన్నాం. బస్సు తుస్సైపోయింది.